తిరుపతి జిల్లా కేవీబీపురం మండలంలో ఉన్న ఆరే అనే ఊళ్ళో జరిగింది దొంగతనం. ఇంటోనరు కమ్ టీడీపీ లీడర్ ప్రకాష్ రావు అన్నోళ్ళు మొన్న 23 తారీఖు నాడు షిరిడి యాత్రకు పోయిరట. మరి దొంగలకు కూడా ఇన్ఫార్మర్ వ్యవస్థ గట్టిగానే ఉందో ఏమో గానీ ఇవలో ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టే 25 తారీఖు నాడు దొంగలు పడ్డారట. ఇంట్లే బీరువల దాచిన 125 సవర్ల బంగారం అంటే కిలో బంగారం, 5 కిలోల ఎండి వస్తువులు, 10 లక్షల రూపాయల నగదు పైకం అంతా ముల్లే కట్టుకపోయారట. ఆ దొంగలను కట్టుకపోను మొన్నీ నడుమనే లండన్లో ఉండే వీళ్ళ కొడుకు కోడలు ఇవల్దో పెళ్లి ఉందని 4 రోజుల పాటు వచ్చిపోయారట. ఇక వాళ్ళు అట్లా పెళ్లికి వేసుకపోతారని బ్యాంకు లాకర్లో ఉన్న బంగారం అంతా పట్టుకొచ్చి బీరువలో పెట్టిరట. ఇక పెళ్లి అయిపోయింది, కొడుకు కోడలు మళ్ళా లండన్కి వెళ్ళిపోయారట. కానీ లాకర్లో పెట్టే టైం లేకనో పానం బాగలేకనో తర్వాత పెడతామైతే అని ఇంట్లోనే ఉంచిరట. కథం అదే పెద్ద తప్పు అయిపోయింది. స్నిఫర్ డాగ్ గంజాయి వాసన పసిగట్టి పట్టించినట్టే బీరువలున్న బంగారాన్ని వాసన పట్టుకొని వచ్చినట్టే వచ్చి కిలో బంగారం కొట్టేసిరట. పూజ రూమ్లో ఉన్న ఎండి సామాన్లు కూడా ఇడవలే. అయితే గమ్మత్ ఏంటంటే అన్ని చదువుకున్న ఆ దొంగోళ్ళు దేవుళ్ళ వెండి విగ్రహాలను మాత్రం అస్సలు ముట్టుకోలే, పట్టుకపోలేదట. ఇగో వినాయకుని విగ్రహం, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ అమ్మవార్ల విగ్రహాలు అయితే అట్టనే పెట్టిపోయారు.